మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో ఉన్నారు డివైన్ ఎనర్జీ హీలర్, ఆథర్, స్పీకర్, అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అయిన ప్రత్యూష గారు. మ్యామ్తో మాట్లాడదాం. నమస్కారం మ్యామ్. నమస్తే విరాట్. మ్యామ్, ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా మనీతో మనకున్న సంబంధం కానీ, అంటే మనీ మీద మనకు ఒక ఆలోచన ఉంటుంది. కొంతమంది మనీ అనగానే భయపడతారు, లేదు కదా అని చెప్పి. కొంతమంది మనీ అనగానే హ్యాపీగా ఫీల్ అవుతారు, నా దగ్గర చాలా ఉంది కదా అని. అలా మనకి మనీ వస్తుంది అన్నప్పుడు చాలా మందికి ఆనందంగా ఉంటుంది. అయితే కొన్ని కారణాల వల్ల మనీ మీద మనకున్న అభిప్రాయాలు నెగిటివ్ గాను, లేకపోతే నెగిటివ్ వైబ్రేషన్ ఇలా మారిపోతూ ఉంటాయి కదా. మనీ మనం మేనిఫెస్ట్ చేయాలంటే మనం ఎటువంటి విధంగా మనం ఆలోచించడం మొదలు పెట్టాలి, మన లైఫ్ స్టైల్ ఎలా మార్చుకోవాలి, మనీతో మనం రీవైరింగ్ ఎలా చేయాలి చెప్తారా? సో ఫస్ట్ రీవైరింగ్ అంటే మన బిలీఫ్. మన బిలీఫ్ ని మార్చుకుంటేనే. ఫస్ట్ ఒక కోరిక ఉంది, నాకు మనీ కావాలి. మనీ తాలూకా బిలీఫ్స్ ఎక్కడ ఫామ్ అవుతాయి అంటే చిన్నప్పుడు తల్లి గర్భం నుంచి 7 ఏళ్ల టైంలో మనం ఎవరితోనైతే పెరుగుతామో, మన చుట్టుపక్కల ఎన్వైరన్మెంట్ ఎవరెవరైతే మన తెలిసిన వింటామో, అప్పుడు తీటా స్టేట్ లో టక బిలీఫ్స్ ఫామ్ అయిపోయింది. ఇప్పుడు దాన్ని అన్కాన్షియస్ బిలీఫ్స్ అంటారు. కాన్షియస్ గా మనకి తెలిసిన బిలీఫ్స్ కొన్ని ఉన్నాయి. మనీ అంటే భయం వేస్తుంది, అమ్మో జాగ్రత్తగా ఖర్చు పెట్టు, కష్టపడాలి, నువ్వు ఎంత కష్టపడితేనే. నాకు చిన్నప్పుడే మా ఫాదర్ చెప్పారు, నువ్వు 40 years కష్టపడు, రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ఎంజాయ్ చేయ. 40 years కష్టపడాలని ప్రోగ్రామ్ చేసేసారు అప్పుడు. దాన్ని నేను బిలీఫ్ని రీప్రోగ్రామ్ చేసుకుంటున్నాను. రీవైర్ చేయాలి, దాన్ని మార్చుకోవాలి, దాన్ని రీడిజైన్ చేయాలి, కంటిన్యూస్గా మార్చుకోవాలి. నేను కష్టపడను, మనీ కమ్స్ టు మీ వెరీ ఈజీలీ అనుకుంటా ఉంటాను. ఇలా అనుకుంటా ఉంటేనే మనకి రీవైర్ అవుతుంది. సో ఈ ప్రాసెస్లో మనకేంటి, అన్కాన్షియస్ బ్లాక్స్ ఉంటాయి. మళ్ళీ ఎవరో మనీ తాలూకా చుట్టుపక్కల వాళ్ళు విపరీతంగా కష్టపడ్డారు, అది తెలియకుండా అన్కాన్షియస్ లో బిలీఫ్ లో పడిపోయింది. ఈ బిలీఫ్ మనకి తెలీదు, కొన్ని బిలీఫ్స్ మనకి తెలుసు. సో ఫస్ట్ నా మనీ తాలూకా బిలీఫ్స్ ఏంటి అనేది ఫస్ట్ రియలైజ్ అవ్వాలి. అది మనకి సెల్ఫ్గా రియలైజేషన్ రాదు, కొన్ని అర్థమవుతాయి. ఇది ఉందిలే నాకు, ఇది ఉంది. బట్ నేను ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాను, మనీ మేనిఫెస్టేషన్ ప్రోగ్రామ్. అందులో ఫస్ట్ నీ బిలీఫ్, మనీ తాలూకా బిలీఫ్స్ ఏంటి, నా బిలీఫ్ ఏంటి, ఏ బిలీఫ్ని నేను రీప్రోగ్రామ్ చేయాలి. నాకు ఇంత డబ్బు కావాలి అంటే దానికి ఆపే బిలీఫ్ ఒకటి ఉంటుంది. అప్పుడు డబ్బు కావాలి, నేను చేసేస్తున్నాను, 2 lakh rupee కమ్స్ టు మీ నౌ, లార్జ్ సమ్స్ ఆఫ్ మనీ కమ్స్ టు మీ నౌ. ఎఫర్మేషన్ రాస్తున్నా, 21 times రాస్తున్నా. బట్ నీ బిలీఫ్, నువ్వు రోజు ఎఫర్మేషన్ రాస్తున్నాను మేడం, నాకేం రావట్లేదు మేడం, వేస్ట్, ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అని చెప్తారు, అంతా బోగస్ అంటారు కొంతమంది. నువ్వు రాసినప్పుడు నీ వైబ్రేషన్లోకి అది ఎంటర్ అవ్వాలంటే నీ బిలీఫ్ రీవైర్ అవ్వాలి. నీ బిలీఫ్ నువ్వు బిలీవ్ చేయగలగాలి. ఆ బిలీఫ్ ఫాలో, అది అవుతుంది. అది ఎలా అవుతుంది అంటే స్లోగా ఒక రోజు అయిపోతుంది. దట్టు 21 days. ఒక బాడీ ట్రాన్స్ఫార్మ్ అవ్వాలంటే ఎన్ని డేస్ పడుతుంది? 90 రోజులు. 90 days నువ్వు రోజు ఎక్సర్సైజ్కి వెళ్తే నువ్వు అలవాటైపోద్ది. ఇక నీకు నీ బాడీ సన్నగా అయిపోద్ది. నువ్వు ఏదైతే అనుకుంటావో 90 రోజుల్లో నాకు 6 packs, ఎన్ని ప్యాక్స్ కావాలో అన్ని ప్యాక్స్ అడిగికొని 90 days ప్రాక్టీస్ చేయండి. మీకు 90th day కల్లా 1 pack అన్నా వస్తుంది. అంటే నేను 6 pack వచ్చేస్తుందని చెప్పను. దట్ ఈస్ ఎ రీవైరింగ్. నువ్వు రివైర్ చేస్తున్నావు, నీ బ్రెయిన్ని మారుస్తున్నావు. నేను వెళ్ళాలి, నేను చేస్తున్నాను, నేను రోజు చేస్తాను. ఐఎమ్ ఓపెన్ టు దిస్ ఎక్సర్సైజ్, ఐఎమ్ ఎక్సైటెడ్, ఐఎమ్ ఓపెన్ టు. నీ ఇన్నర్ చైల్డ్ని నువ్వు ప్రిపేర్ చేస్తున్నావు. నీ యొక్క ఇన్నర్ డివైన్ని నువ్వు ప్రిపేర్ చేయాలి. ఎందుకంటే నువ్వు ఒప్పుకుంటున్నావు, బట్ నీ ఇన్నర్ చైల్డ్ రెసిస్ట్ చేసేస్తుంది. ఇప్పుడు 10 lakh rupee నాకు వచ్చేసింది అనగానే నువ్వు వచ్చేసింది, బట్ ఇన్నర్లో అది రెసిస్ట్ చేస్తుంది. దానికి బ్లాక్, అది క్లియర్ అవ్వాలి. ఆ బ్లాక్ క్లియర్ అయితేనే బిలీఫ్ రీవైర్ అవుతుంది. నువ్వు బ్లాక్ క్లియర్ చేసుకోకపోతే బిలీఫ్. ఇప్పుడు ఒక కోరిక మేనిఫెస్ట్ అవ్వాలి, 10 lakh rupee నాకు మేనిఫెస్ట్ అవ్వాలని 10 lakh అని చెప్పట్లేదు నేను. ఏదో ఒక అమౌంట్, నాకు బిగ్ అమౌంట్ అనిపించింది అనుకోండి, నీకు బిగ్ అమౌంట్ ఈజ్ ఎ బిలీఫ్. ఫస్ట్ అక్కడ బిలీఫ్ అయింది. రెండోది నీ ఇన్నర్ చైల్డ్ రెసిస్ట్ చేస్తుంది. ఒకటేమో నీ బ్లాక్ క్లియర్ చేసుకోవాలి, రెండో స్టెప్ వచ్చి నీ బిలీఫ్ని రీవైర్ చేసుకోవాలి. దెన్ నీవు ఆటోమేటిక్గా యూ విల్ స్టార్ట్ వైబ్రేషన్. దెన్ క్రియేషన్ చేసుకోవాలి. నువ్వు బిలీఫ్ని రీవైర్, ఫస్ట్ రిలీఫ్స్
అండ్ హీల్, రిలీజ్ అండ్ హీల్ అవ్వాలి. సెల్ఫ్గా హీల్ అవ్వాలండి. సెల్ఫ్గా హీల్ అవ్వకుండా ఏది అవ్వదు. రిలీజ్ చేయాలి, హీల్ అవ్వాలి సెల్ఫ్గా. ఇది హీల్ అయితేనే ఇన్నర్ చైల్డ్ హీల్ అయిన తర్వాత రీవైర్ చేయాలి. రీవైర్ చేశాక ఆటోమేటిక్ నీ వైబ్రేషనల్ మ్యాచ్ అవుతాం మొదలవుతూ ఉంటుంది. దెన్ యూ హ్యావ్ టు క్రియేషన్ చేసాక ఆటోమేటిక్ ఇట్ విల్ స్టార్ట్ మేనిఫెస్టింగ్ అనమాట. ఇట్లా స్టెప్ బై స్టెప్ అవుతుంది. సో మనం ఏమనుకుంటాము అంటే అడుగుతాము, అది వచ్చేస్తుంది ఈజీ అనుకుంటాం, కానీ ఇన్ని స్టెప్స్ ఉన్నాయి. ఈ స్టెప్స్ ఎందుకంటే బిలీఫ్ అనేది ఇంత పెద్ద స్పేస్. నువ్వు బిలీవ్ చేస్తున్నావా లేదా నీకే తెలీదు. ఒక పాయింట్లో అరే నేను దీన్ని బిలీవ్ ఎన్ని రోజులు అడుగుతుంటే ఇది రావట్లేదు, దగ్గర దాకా వచ్చి వెళ్ళిపోతుంది ఏంటి. బిలీవ్ చేస్తున్నావా లేదా, నీ బిలీఫ్ సిస్టంలో ఎక్కడో ఉంది అది. లేదు అంటే నీకు బ్లాక్ ఉంది, నీ ఇన్నర్ చైల్డ్ రెసిస్ట్ చేస్తుంది. ఓకే, ఈ 2 బ్లాక్స్లోనే మనం దీని తాలూకా నీ బిలీఫ్స్ని, నీ ఏదైతే బ్లాక్ ఉందో దాన్ని రిలీజ్ చేసే ప్రాసెస్ని నేను మనీ మేనిఫెస్టేషన్ ప్రోగ్రామ్లో 2 days ప్రోగ్రామ్, ఆ ప్రోగ్రాంలో నేను ఐ విల్ బి గైడింగ్ స్టెప్ బై స్టెప్ అనమాట. ఇంకా క్రియేషన్ కూడా ఉంది ఆ ప్రోగ్రాంలోనే. ఎట్లా క్రియేట్ చేసుకోవాలి, ఎట్లా రీవైర్ చేసుకోవాలి, రీవైరింగ్ యువర్ బిలీఫ్, నీ మైండ్ రివైర్ చేసుకోవాలి, మనీని అట్రాక్ట్ చేయడానికి. వండర్ఫుల్ మ్యామ్. సో తప్పకుండా ఇలాంటి వండర్ఫుల్ వర్క్షాప్ అనేది మీరు ఆడియన్స్ కోసం క్రియేట్ చేశారు. అండ్ ఇది అబ్సల్యూట్లీ అమేజింగ్ మ్యామ్. అండ్ కేవలం 999 రూపాయలకే మీరు ఈ వర్క్షాప్లో అటెండ్ అయ్యే అవకాశం మీరు దక్కించుకోవచ్చు. మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇమీడియట్గా ఈ వర్క్షాప్లో జాయిన్ అవ్వచ్చు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే వెంటనే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీ యొక్క డౌట్స్ కూడా వ్యక్తపరచవచ్చు. తప్పకుండా ఈ వర్క్షాప్ ద్వారా మీ లైఫ్ చేంజ్ అవ్వడానికి ఇది ఒక మొదటి స్టెప్గా మీరు తీసుకోవచ్చు. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.